18న బీసీజేఏసీ చేపట్టిన రాష్ట్ర బంద్కు సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 42% రిజర్వేషన్లు అమలయ్యేదాకా పోరాడతామని అన్నారు. రిజర్వేషన్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అంశంపై సిపిఎం నేతలతో చర్చించారు పీసీసీ చీఫ్. అటు జిల్లాల్లో కూడా ఏఐసీసీ పరిశీలకుల పర్యటన కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కామారెడ్డి డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నామని, 42% రిజర్వేషన్లు అమలయ్యే వరకు న్యాయపరంగా పోరాడతామని చెప్పారు. రాజకీయాలు ఎన్నికల వరకేనని, రిజర్వేషన్ల విషయంలో అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. గాంధీభవన్లో బీసీ జేఏసీ నేతలతో సమావేశమయ్యారు మహేష్ కుమార్. 18న చేపట్టనున్న బీసీ బంద్ కు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి 42% రిజర్వేషన్ ఓబీసీల కోసం కట్టుబడి ఉంది. ప్రజాక్షేత్రంలో ఈ యుద్ధం ముందుకు పోవాలి కాబట్టి 18న జేఏసీ కృష్ణన్న, శ్రీనివాస్ గౌడ్ తదితరులందరితో కూడినటువంటి జేఏసీ ఇచ్చిన పిలుపుకి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుంది. ఇది మా కమిట్మెంట్, మా ఎజెండా. ఈ ఎజెండా ఫుల్ఫిల్ కొరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మా నాయకులు అందరూ కూడా బంద్లో పాల్గొంటారు. బంద్ను విజయవంతం చేస్తారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో భేటీ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఇతర నేతలతో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, బీసీ రిజర్వేషన్లు సహా ఇతర అంశాలపై చర్చించారు. మోదీ ప్రభుత్వంలో 12 ఏళ్లుగా దేశం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు పాండిచ్చేరి మాజీ సీఎం నారాయణ స్వామి. బీహార్లో ఎలాగైనా ఎన్నికలు గెలవాలని ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. వనపర్తిలో డీసీసీ ఎంపికపై మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి కార్యకర్తల సమావేశం నిర్వహించారు నారాయణ స్వామి. అందరినీ కలుపుకొనిపోయే వ్యక్తికే డీసీసీ పీఠం దక్కుతుందని తెలిపారు వాకిటి శ్రీహరి. ఆయన సారథ్యంలో ఎవరెవరు జిల్లా అధ్యక్షులకు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ పేరు తీసుకొని, అదొక్కటే కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి దగ్గర వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ పేరు తీసుకొని ఖచ్చితంగా దీన్ని ఏఐసీసీకి అనువాదం చేసి వారి ద్వారా ఖచ్చితంగా రౌండ్ బై క్లాక్ వాళ్ళకి ఫోన్ చేసి ఈ వచ్చిన పేర్లలో ఎవరు బాగుంటారని చెప్పేసి అడిగి నిర్ణయం తీసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజాదరణ ఉన్న నాయకుడినే డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తామన్నారు ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్. పదవుల్లో పైరవీలకు చోటు లేదన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు నవజ్యోతి. ఏఐసీసీ అబ్జర్వర్ల రిపోర్టుతోనే డీసీసీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని తెలిపారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. కాంగ్రెస్ కార్యకర్తలు మెజార్టీ వాళ్ళు ఎవరు పేరు చెప్తే వాళ్ళే మరి డీసీసీ అధ్యక్షుడైతే తప్ప కొండమూరి పైరవో, కొండ సురేఖ పైరవో, లేకపోతే ఇంకెవరి పైరవో ఉండదు. ఎవరైతే బాగుంటుంది అని మీరు చెప్పవలసిన బాధ్యత ఉంది. దాన్ని బట్టి మరి అక్కడ ఏఐసీసీకి వారు రిపోర్ట్ పంపడం జరుగుతుంది. కాంగ్రెస్ పాలనలో 2 ఏళ్లలో చాలా అభివృద్ధి జరిగిందన్నారు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. డీసీసీ అధ్యక్ష ఎన్నికల్లో యువతకు అవకాశం ఇవ్వాలని రాహుల్ మంచి ఆలోచన చేశారన్నారు. నిజామాబాద్లో నగర కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు నేతలు. పార్టీ కోసం పనిచేసిన వారిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటామని చెప్పారు. మేము కూడా చెప్పినాం, ఎవరు ఎక్కువ సమయం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఎవరు మెజారిటీ మైనారిటీ అని కాకుండా అందరినీ కలుపుకొని పోయే వాళ్ళ పేర్లు మీరే సూచించండి అని మా కార్యకర్తలకు చెప్పినాం. మాకు ఎలాంటి ఎజెండా లేదు, ఈ పేరు చెప్పు ఆ పేరు చెప్పు అని కాకుండా మేము డైరెక్ట్గా కార్యకర్తకు స్వచ్ఛంగా మీరు పైకి వెళ్ళి ఎవరు ఉంటే నిజామాబాద్కు బాగు చేశారు. సంఘటన్ సృజన్ అభియాన్ అనే కొత్త మోడల్ కార్యక్రమాన్ని దేశంలో తెచ్చిందే కాంగ్రెస్ అన్నారు ఏఐసీసీ అబ్జర్వర్ శ్రీనివాస్ మన్నే. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చిందన్నారు ఏఐసీసీ పరిశీలకులు మాజీ ఎంపీ జయకుమార్. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో సంఘటన్ సృజన్ అభియాన్ లో పాల్గొన్నారు నేతలు. నల్గొండ జిల్లాలోనూ సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఏఐసీసీ అబ్జర్వర్ బిశ్వరంజన్ అధ్యక్ష పదవిపై కార్యకర్తల అభిప్రాయం తీసుకున్నారు. ప్రజల మధ్య ఉండి ప్రజలతో మమేకమయ్యే నాయకులే పార్టీకి అవసరమని చెప్పారు నేతలు.